ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ కొందనాలు తండ్రి. అయ్యా, నీ బంగారు పాదములకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం తండ్రి. గడిచిన రాత్రంతయు కూడా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ రోజును చూసే ధన్యతను మాకు దయచేసినందుకు నీ కొందనాలయ్యా తండ్రి. ఈ రోజును చూడలేక ఎందరో విద్యావంతులు, అందచందాలు గలవారు తండ్రి, మాకంటే మంచివారు, శ్రేష్ఠులు తండ్రి, కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారయ్యా. ఏ యోగ్యత లేని మాకు తండ్రి దేవా, ఈ రోజును చూసే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీ కొందనాలు తండ్రి. దేవా, ఈ రోజంతటిని తండ్రి నీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ రోజంతయు కూడా మేము చేస్తున్న ప్రతి పనిలోనూ, మేము వేసే ప్రతి అడుగులోనూ తండ్రి నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. దేవా, ఈ రోజున ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకోనండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకోనండి. లోన్స్కి అప్లై చేస్తున్న బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకోనండి. పింఛన్లు పెట్టుకుంటున్న బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని నీ జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు తండ్రి ఏ అవసరాల నిమిత్తం అధికారుల యొద్దకు వెళ్తున్నారో వారికంటే ముందుగా నీవు వెళ్ళండి తండ్రి. వారి పక్షాన నీవు అధికారులతో మాట్లాడండి దేవా, నీ కొందనాలు తండ్రి. దేవా, పేదలకు రావాల్సిన ప్రతీది రావుటకు నీవు సహాయమును దయచి అయ్యా తండ్రి నీవు జ్ఞాపకం చేసుకోనండి. ఎండలు చూస్తే బహు విపరీతంగా కాస్తున్నాయి దేవా తండ్రి. ఆ ఎండల వేడిమిని తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి దయచి దేవా. మరి ముఖ్యంగా చిన్న బిడ్డల్ని, వృద్ధులని నువ్వు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి ఇరువురిని నీ రెక్కల నీడన దాచండి, నీ కౌగిట్లో భద్రపరచండి తండ్రి. ఈ ఎండల వలన ఎలాంటి అలసటకు గురి కాకుండా తండ్రి నీవు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ చిత్తం అయితే తండ్రి ఈ వాతావరణాన్ని మాకు అనుకూలంగా మీరు ఉంచమని దేవా. ఇంకనూ తండ్రి ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా తండ్రి. ప్రయాణమైపోవచ్చిన బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి గృహాలు చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. అలాగే తండ్రి వాహనములు నడుపుచున్న బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. రేత్రింబగుళ్ళు తండ్రి మెలకువ కలిగి దేవా వారు నడుపుటకు నీవు సహాయమును దయచి దేవా నీ జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ కొందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క అవసరతని తండ్రి ఈ రోజున అందరికీ నీవు తీర్చండి అయ్యా. నీ కొందనాలు తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే వారినిగా నువ్వు మార్చమని తండ్రి ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.